దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కనుక దేవుడు ఇచ్చిన సమయం బట్టి దేవునికి స్తోత్రము. అదేవిధంగా చేరొచ్చిన మీకు అందరికీ కూడా వందనాలండి. ఇప్పుడు ఒక వాక్యం చదువుకొని మనం దేవుని వాక్యం ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాము. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా ఇచ్చిన మంచి సమయం బట్టి రోజును బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును స్వామి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. ప్రభా ఈ సమయంలో వాక్యం ప్రభా మనం ధ్యానిస్తుండగా తండ్రి, నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన. మనిషి ఆలోచన తలంపులను తండ్రి తొలగించి నీ ఆలోచనతో ప్రభా మనం నడిపించి మీరు మాతో మాట్లాడి తండ్రి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ మాటలు తండ్రి ఎంతో శ్రేష్టమైనవి, విలువైనవి తండ్రి. అవును ప్రభా, మీ మాటలు మమ్మల్ని తండ్రి ఉజ్జీవపరుస్తాయి నాయన. అందరూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. విధుడే మాట మన అందరి జీవితంలో ఫలింపచేయమని మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ స్తోత్రం కనుక చదవబడిన లేఖనము మనకు అందరికి కూడా బాగా పరిచయమైన వాక్యమే. చిన్ననాటి నుండి కూడా సండే స్కూల్లో కూడా, తర్వాత ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసి తన జీవితంలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా తన జీవితంలో ఈ మాట తప్పకుండా వినే ఉంటాడు. ఎన్నోసార్లు మనం ప్రసంగాలు విని ఉంటాం, మనం కూడా ప్రసంగం చేసి ఉంటాము. దేవుని వాక్యము ప్రతి సమయమున కూడా మన ఎద్దుకు వచ్చినప్పుడు ఆ మాట మనల్ని ఆదరిస్తుందండి, మనల్ని బలపరుస్తుంది. క్రొత్త రీతిగానే మనకు దేవుని వాక్యము మనకు ప్రత్యక్షం అవుతుంది. సో దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న దేవుని వాక్య లేఖన భాగాలను మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఏమంటే, సో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఒక మాట మనము చూస్తున్నాం. సో ఇక్కడ మనము ఈరోజు ధ్యానించబోతున్న ముఖ్యమైన ప్రధానమైన ఒక మాట ఏమిటంటే ఎల్లప్పుడూ అన్న ఒక మాట. సాధారణంగా మనకు ఆనందించడం అన్న విషయానికి వచ్చినప్పుడు రెండు రకాలైన ఆనందము మన అందరికీ తెలిసినది. ఒకటి లోకానుసారమైన ఆనందము, రెండోది ఆత్మానుసారమైన ఆనందము. సో ఇక్కడ రాయబడిన మాట ప్రభువునందు ఆనందించుడి. అవునండి, ఇది ఎంత మాత్రం కూడా లోకానుసారమైన ఆనందము కానే కాదు. మనందరికీ కూడా లోకానుసారమైన ఆనందము బాగా సుపరిచయమే. ఎందుకంటే మన లోకంలో కలిగే ఆనందం ఏ విధంగా ఉంటుందంటే, పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది. మంచి కారు కొనుక్కున్నప్పుడు, లేకుంటే మంచి వస్త్రాలు కొత్త వస్త్రాలు ధరించుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది. మనము అనుకున్న విధంగా జరిగినప్పుడు లోక సంగతులు మనము పొందుకున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. సో అయితే ఈ లోక ఆనందము మనకు బాగా పరిచయం ఉన్నది. సో మనకు బాగా తెలుసు, ఆ ఆనందము తాత్కాలికమే, అది శాశ్వతము కాదు. ఆ కొద్దిసేపు మాత్రం ఉండే ఆనందం అది నిజమే. ఈ లోకంలో చాలా మంది తాత్కాలికమైన లోకం ఇచ్చే ఆనందం కొరకు ఎంతో మంది ప్రాకులు ఆడుతున్నారు. దాని వెంట పడుతూ శాశ్వతమైన నిజమైన ఆనందాన్ని తమ జీవితంలో కోల్పోతున్నారు, లేకుండా మర్చిపోతున్నారు. అయితే దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడిన ఈ ఆనందము, సో ఈ విషయానికి వచ్చినప్పుడు ఆత్మీయమైన ఆనందము కూడా మనకు చాలా వరకు తెలుసు. ఏ విధంగా తెలుసు అంటే, మనం ప్రార్థించినప్పుడు దేవుని నుంచి ఉత్తరం పొందుకున్నప్పుడు, ఆ జవాబు పొందుకున్నప్పుడు మనం సాక్ష్యం ఇస్తాం, మనం దేవునిలో ఆనందిస్తాం, దేవుని స్తుతిస్తాం. నాకున్న అనారోగ్యము దేవుడు తీసివేస్తున్నాడని, లేకుంటే నాకు ఉద్యోగము దేవుడు ఇచ్చినాడని, గర్భఫలము దేవుడు ఇచ్చినాడని, సో సేవలో వెళ్ళినప్పుడు బాగా సేవ జరిగిందని, చాలా మంది దేవుని వాక్యం విన్నారు, ఏ అడ్డంకులు లేకుండా సేవ జరిగిందని మనం ఆనందిస్తాం, సో సంతోషిస్తాం. ఈ విధంగా ప్రభువునందు కూడా మనము సంతోషిస్తాం. అయితే మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం, లేకుంటే మాట ఏమిటంటే, ఎల్లప్పుడు అనే మాట మనం గమనించినప్పుడు, ధ్యానించినప్పుడు మనకు ఈ విషయానికి వచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనము చాలా వరకు ఆగిపోతుంటాం. అంటే ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయో
సో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయో, సో ప్రభు నిమిత్తము సో సేవ పరిచయంలో గాని, మన ఆత్మీయ జీవితంలో గాని కొన్నిసార్లు సో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, అవమానాలు, నిందలు సో ఎదుర్కొన్నప్పుడు, బాధలు ఎదుర్కొన్నప్పుడు, మనం ప్రార్థించిన విధంగా మన ఆత్మీయ జీవితంలో సో ఆ యొక్క జవాబు మేలు పొందుకోక ఉన్నప్పుడు, అప్పుడు నిజంగా మనము దేవుని యందు ఆనందిస్తున్నామా అన్నదే ఇక్కడ ఉన్న ప్రశ్న. ఎందుకంటే ఎల్లప్పుడూ అన్నప్పుడు ప్రతి పరిస్థితిలోనూ అనొక అర్థము అక్కడ తేటగా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి సో అన్ని వేళల ప్రతి పరిస్థితిలో కూడా నిజంగా మనము ప్రభువునందు ఆనందించగలుగుతున్నామా? సో ప్రభువులో మనము సంతోషించగలుగుతున్నామా? సో ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా, ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా, మనం అనుకున్నది జరిగినప్పటికీ కూడా, మనం అనుకునే విధంగా సో సేవ పరిచర్య కానివ్వండి, సో ఆత్మీయ జీవితంలో కొన్ని పొందుకోవాల్సిన మేలులు కానివ్వండి, పొందుకున్నప్పుడు, జరగనప్పుడు, సో అవమానాలు, నిందలు ఎదుర్కొన్నప్పుడు, హింసలు ఎదుర్కొన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు కూడా నిజంగా సో ప్రభువునందు ఆనందిస్తున్నామా? సో ప్రభువునందు ఒకవేళ నిజంగా మనం ఆనందించినట్లయితే మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అన్న కొన్ని విషయాన్ని మనము ధ్యానించినప్పుడు చూడండి, ఈ యొక్క పత్రిక రాస్తున్న సో పౌలు మనకు మంచి ఒక ఉదాహరణగా కనిపిస్తాడు. ఎందుకంటే సో ఆయన ఫిలిప్పీలకు ఈ పత్రిక రాస్తూ ఈ మాట ఆయన సో రాసే సమయంలో ఆయన ఎటువంటి పరిస్థితులు ఉన్నాడంటే, ఆయన మంచి అనుకూలమైన కరమైన పరిస్థితుల్లో లేడండి. మనకందరికీ తెలిసిన విషయమే. ఆయన కొట్టబడ్డాడు, సేవ సువార్త నిమిత్తము. సో ఆయన అవమానింపబడ్డాడు, నిందింపబడ్డాడు, చెరసాలలో కూడా వేయబడ్డాడు. ఆయన చెరసాలలో ఉండుకొని పత్రిక రాస్తున్న సమయంలో ఈ మాట ఆయన రాస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అన్న మాట అప్పుడు ఆయన రాస్తున్నాడు. చూడండి, తనకు కలిగిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితుల్లో, అవమానకరమైన పరిస్థితుల్లో ఆయన వండుకొని ఈ మాట రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అవునండి. సో అక్కడ మనం గమనించినట్లయితే చూడండి, సో సాధారణంగా సో మనిషి యొక్క ఆలోచనలు, తలంపులు ఏ విధంగా ఉంటాయంటే, సో పరిస్థితులు ప్రతికూలంగా ఏర్పడినప్పుడు, ఇబ్బందులు ఏర్పడినప్పుడు సో ఎందుకు నాకు ఈ పరిస్థితి కలిగింది, సో నేను ఏ తప్పు చేశానని నాకు ఈ యొక్క శ్రమ దేవుడు అనుమతించాడు అని ఒక ఆలోచన సాధారణంగా వస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు చేస్తున్నది దేవుని పని, మంచి పని, ఆత్మల రక్షణ కొరకు వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. అటువంటి సమయంలో అటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు. చూడండి, కొట్టబడినారు, బాగా అవమానించబడినారు, అంతేకాకుండా చెరసాలలో వేయబడినారు. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సాధారణంగా సో మనిషి రీతిగా శారీరక తలంపులు కూడా మనిషికి వస్తాయి కదండి. అయితే వీరు వాటన్నిటి కూడా పక్కన నెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ మనం చూస్తున్నాము ఏ విధంగా వాళ్ళు ప్రభువుని ఆనందించినారు. ప్రభువుని ఆనందించినప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ వాక్యం చూస్తున్నాం, వారు పౌలు శీలలు మధ్యరాత్రిలో లేచి సో వారు స్తుతి పాటలు పాడుతూ వారు దేవుని స్తుతించినారని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వారు చూడండి దేవుని స్తుతించినారో అంటే అర్థం ఏంటంటే, దేవుని ఎప్పుడు స్తుతిస్తారు? సాధారణంగా సంతోషంలో ఉన్నప్పుడే కదా, ఆనందంలో ఉన్నప్పుడే కదా. సో విచారము ఉన్నప్పుడు, చింత ఉన్నప్పుడు, వ్యాకులత మనసులో ఉన్నప్పుడు సాధారణంగా మనలో స్తుతి రాదండి మన నోట్లో. సో ఎప్పుడు వస్తుంది స్తుతి? సో సంతోషంగా ఉన్నప్పుడే కదా. సో దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు ప్రభువునందు ఆనందిస్తున్నారు కాబట్టే వారు స్తుతిస్తున్నారు దేవుని పాటలతో ఆయన్ని సో మహిమపరుస్తున్నారు. చూడండి, అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా. సో దేవునికి స్తోత్రం. సో ఇంతకు ముందు చెప్పాను కదా, సో మనకు అనుకున్నట్లు జరిగినప్పుడు మనం దేవునందు మనం మనం ఆనందించడం మనకు తెలుసు. అప్పుడు మనం దేవుని స్తుతిస్తాం. సో మంచిది నాకు కలిగినప్పుడు సో దేవుని కొరకు సాక్ష్యం ఇస్తాం. దేవునికి స్తోత్రం, మంచిది. అయితే ఇబ్బంది కలిగినప్పుడు కూడా మనం దేవుని స్తుతిస్తున్నామా? సో నిజంగా మనం ఇబ్బంది కలిగినప్పుడు కూడా దేవుని స్తుతిస్తున్నామంటే సో మనం నిజంగా సో దేవుని బిడ్డలము, నిజమైన క్రైస్తవులం అనండి. సో ఇక్కడ మనం చూస్తున్నాము పౌలు శీలలు అటువంటి ఇబ్బందికర పరిస్థితిలో వారు వారు స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. సో దేవునికి స్తోత్రం. సో వారి హృదయం, ఎందుకంటే యేసయ్య ఒక మాట అన్నాడు, ఏమంటే మత్తయి సువార్త మనం చూస్తాం కదండి. సో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలు మీరు పలుకున్నప్పుడల్లా సో మీరు ధన్యులు అన్నాడు. అక్కడ ముందర ఏమంటాడు? మీరు సంతోషించండి, మీరు గంతులు వేయండి, సో మీరు ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. సో అదే మాట ప్రకారంగానే ఆ రోజు భక్తులు నడుచుకున్నారండి. దేవునికి స్తోత్రం. సో వాళ్ళు ప్రభువునందు ఆనందించారు, సంతోషించినారు.
ప్రభు నిమిత్తం కొట్టబడినందుకు, ప్రభు నిమిత్తం అవమానించబడినందుకు వారు దేవుని ఆనందించగలిగినారు. దేవునికి స్తోత్రం. అటువంటి స్థాయికి మనము నిజంగా ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. చాలా వరకు ఎందుకు మనము ఆనందించలేకపోతున్నాము? ఎందుకు చాలా వరకు స మనము దేవుని యందు అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో ఎల్లప్పుడూ కూడా ఆనందించలేకపోతున్నాము అంటే, మనకొక లేఖనంలో ఒక మాట మనం చూస్తాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు అన్న మాట అక్కడ మనం చూస్తామండి. ఎవరు దేవుని సంతోషపరచనేరరు? శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చూడండి, దేవుణ్ణి మనం సంతోషపరచకపోయినప్పుడు మనము దేవుని యందు ఏ విధంగా సంతోషించగలము? ఆయన యందు ఏ విధంగా ఆనందించగలం కదండి. ఏది మనకు అడ్డపడుతుంది? దేవుని యందు మనం ఎల్లప్పుడూ ఆనందించకుండా ఏది అడ్డపడుతుంది అంటే శరీర స్వభావము. ఈ శరీర స్వభావము ఎప్పుడైతే ఒక మనిషిని ఏలుతుంటుందో, ఆ శరీర స్వభావంలో మనిషి ప్రవర్తిస్తాడో ఖచ్చితంగా తనలో ఆనందాన్ని కోల్పోతాడు. నిజంగా దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించలేడు. ఎందుకంటే సాధారణంగా చూడండి, మనం ఎవరైనా ఒక మాట మనకు అంటే ఓర్చుకోలేం కదండి. లేకుంటే వారు కనపడినప్పుడు వారితో మనం మాట్లాడము. లేకుంటే వారిని క్షమించం. నన్ను ఆ విధంగా అన్నారు కదా, అవమానించారు కదా, నిందించారు కదా, నన్ను ఈ మాట అన్నారు కదా అని మనము వారితో సంతోషంగా మాట్లాడలేము. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే, నేను, నాది, నాకు అన్నది ఎప్పుడైతే ఒక మనిషిలో అది కార్యం చేస్తూ ఉంటుందో, శరీర స్వభావమైన ఆలోచన కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, అది మనం ఏలుతున్నప్పుడు ఖచ్చితంగా మనం సంతోషించలేము, ఆనందించలేము. ఆ వ్యక్తి కనపడినప్పుడల్లా కూడా మనకి ఏమైతుంది, మన హృదయంలో ఒక విధమైన మనసు కలుగుతుంది. ఎందుకంటే క్షమించలేకపోతున్నాం కాబట్టి, మనం ఓర్చుకోలేకపోతున్నాం కాబట్టి. అవును కదండి. చిన్న చిన్న విషయాలే మనకు ఒక ప్రాధాన్యత ఇవ్వలేదనో, మనల్ని సరిగ్గా పలకరించలేదనో మనం కొన్ని సార్లు అలుగుతుంటాం. సో ఈ విధంగా మనం ఆలోచించేసినప్పుడు ఎందుకు మనలో ఒక ఆనందం కోల్పోతున్నాము? ప్రభునందు నిజంగా ఆనందించలేకపోతున్నాము అంటే, మన సహోదరుని పట్ల మనము సో మనకు కలిగిన ఒక తీరు, ఒక మనస్థితి. ఎందుకంటే మనల్ని ఒక శరీర స్వభావము ఏలుతుంది కాబట్టి. శరీర స్వభావం అన్నప్పుడు గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 అక్కడ చాలా విషయాలు ఒక లిస్టే ఇవ్వబడింది కదండి. ఎప్పుడైతే అవి మనలో ఉంటాయో ఖచ్చితంగా అవి మనకు ఆటంకంగా ఉంటాయి, అడ్డుగా ఉంటాయి. ప్రభువునందు నిజంగా మనము అప్పుడు ఆనందించలేము, ఓర్చుకోలేము. కాబట్టి మనలో ఉన్న ఈ శరీర స్వభావాన్ని ఖచ్చితంగా జయించాలండి. ఏ విధంగా మనము దాన్ని అధిగమించగలము, జయించగలము అంటే, ఇక్కడ అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ ముందు చదివినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. మీరు ఆత్మతో శరీర స్వభావాన్ని మీరు జయించిన యెడల మీరు బ్రతుకుదురు అని ఒక మాట మనం చూస్తాం. అవునండి. పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే శరీర స్వభావాన్ని మనము జయిస్తామో, అప్పుడు మాత్రమే మనము నిజంగా అంటే ప్రభువునందు ఆనందించగలం. ఎందుకంటే అప్పుడు మనం మనస్ఫూర్తిగా క్షమిస్తాం కాబట్టి, మనస్ఫూర్తిగా మనము ఆ వ్యక్తిని స్వీకరిస్తాం కాబట్టి, ఎటువంటి ఇబ్బందులు, అవమానం వచ్చినప్పుడు కూడా మనము ఓర్చుకుంటాం కాబట్టి, అప్పుడు ఖచ్చితంగా ప్రభువునందు మనం ఆనందించగలం. ఆ శరీర స్వభావము ఎప్పుడైతే మనలో ఏలుతుందో, ఏలుబడి చేస్తుందో, అప్పుడు నాకెందుకు ఈ శ్రమ అనుకుంటాం, నాకెందుకు ఈ ఇబ్బంది అనుకుంటాం. ఆ విధంగా పౌలు, శీల కూడా అనుకుండొచ్చు. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉండింది. నేను ఇంత సేవ చేస్తున్నాను, దేవుని సువార్త ప్రకటించడానికి వస్తే నాకెందుకప్ప ఈ ఇబ్బంది కలిగింది, నన్నెందుకు ఇంత అవమానించినారు, దేవుడు ఎందుకు ఈ శ్రమలను నన్ను వదిలేసినాడు అని వారు కూడా ఆలోచించి ఉండవచ్చు కదా. అయితే వారు ఆ శరీర స్వభావాన్ని పరిశుద్ధాత్మ ద్వారా అధిగమించారు కాబట్టి, ఆ పరిస్థితుల్లో కూడా వారు ప్రభువునందు ఆనందిస్తున్నారు. ప్రభువుని వారు స్తుతిస్తున్నారు. మనము పాత నిబంధనలో కూడా చూసినప్పుడు అక్కడ కూడా ఒక భక్తుడు మనకు కనిపిస్తాడండి. మనము చూడండి, హబక్కూకు రాసిన గ్రంథంలో మనము చూస్తున్నాము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, 3వ అధ్యాయము అక్కడ కూడా మనం చదువుకున్నప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుందండి. నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను
ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. ఆయన అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి, సో ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే, ఈ పాత నిబంధన కాలంలో ఉన్న భక్తుడు ఆయన హబక్కూకు అంటున్నాడు, సో వారికి కలిగిన ప్రతికూల పరిస్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో, ఒక లేమిలో ఉన్నప్పుడు, అనుకున్న విధంగా జరగనప్పుడు, సో ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆయన అంటున్నాడు, సో నేను ప్రభువునందే ఆనందిస్తాను, సో ఆయన ఎందే నేను అతిశయిస్తాను అన్న ఒక మాట, సంతోషిస్తాను అన్న మాట ఆయన ఇక్కడ అనగలుగుతున్నాడు. ఎందుకు ఆ విధంగా ఆయన అనగలుగుతున్నాడు? సో ఆయన కూడా మనలాగా మనిషే కదా. సో ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ, సో 16వ వచనంలో, పై వచనంలో మనము అక్కడ గమనిస్తున్నాము, ఆ పరిస్థితి చూసినప్పుడు, ఇబ్బంది చూసినప్పుడు, రాబోతున్న ఒక శ్రమ చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నాకు వణుకు పుట్టెను, నాలో కలవరము ఏర్పడెను, భయము కలిగెను అని ఒక మాట మనము అక్కడ చూస్తున్నాం. సో వణుకు ఎప్పుడు పుడుతుందండి? భయం కలిగినప్పుడే కదా. సో కలవరము మన మనసు కలవరం చెందినప్పుడే కదా. అవును, ఈరోజు మనము వెళ్తున్న పరిస్థితులు కూడా అదే విధంగా ఉండొచ్చు. మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, ఆ పరిస్థితి అదే విధంగా ఉండొచ్చు. వాటిని చూసినప్పుడు, వాటిని గురించి తలంచినప్పుడు మనలో భయం కలగొచ్చు, కలవరం కలగొచ్చు, వణుకు పుట్టొచ్చండి. సో చూడండి, మానవ రీతిగా, మనిషిగా ఇది కలుగుతుంది. ఈ భక్తుడికి కూడా అది కలిగింది. అయితే సో నెక్స్ట్ వచనం వచ్చినప్పుడు, సో వెంటనే చూడండి, ఆయన మాట తీరు ఇప్పుడు పూర్తిగా సో చేంజ్ అవుతా ఉంది. ఆయన మాట తీరు పూర్తిగా విభిన్నంగా కనిపిస్తుంది. ఏమంటే అక్కడ అంటున్నాడు, సో పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నేను ప్రభువునందే ఆనందిస్తాను, ప్రభువునందే నేను సంతోషిస్తాను, ఆయనందే నేను అతిశయిస్తాను. ఇప్పుడు ఎందుకు సడన్ గా ఆయన మాట తీరు ఇంతగా మారిపోయింది అంటే కారణం అంటే, అవునండి, ఇది వాస్తవమే. ఎప్పుడైతే మనం పరిస్థితి వైపు చూస్తామో ఖచ్చితంగా సో మనలో కలవరము, భయము, వణుకు వస్తుంది, వ్యాకులత ఏర్పడుతుంది, చింత ఏర్పడుతుంది. అయితే ఎప్పుడైతే మన దృష్టి ఆ పరిస్థితి నుండి దేని వైపు మనము ఉంచుతామో, దేని వైపు మనము చూడగలుగుతామో, అప్పుడు ఏమవుతుందండి, మనలో ఉన్న భయము, వణుకు, కలవరం అంతా వెళ్ళిపోతుంది, సో కొట్టివేయబడుతుంది. సో ఎప్పుడైతే ప్రభువు వైపు చూసినప్పుడు మనలో ఖచ్చితంగా మనలో భరవసము కలుగుతుంది. సో దేవుని యందు గొప్ప విశ్వాసం కలుగుతుంది. ఏమి ఆ విశ్వాసం అంటే, ఇంతకు ముందు నా జీవితంలో ఇటువంటి శ్రమలు, దీనికన్నా గొప్ప శ్రమలు వచ్చినప్పుడు, అప్పుడు ఆదుకున్న దేవుడు, కాచిన దేవుడు, కాపాడిన దేవుడు, నడిపించిన దేవుడు ఇప్పుడు కూడా నన్ను ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు కూడా నన్ను ఆయన ఆదరిస్తాడు. ఇప్పుడు కూడా నన్ను వదలడు, నమ్మదగిన దేవుడు అని ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఒక భరవసము కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ఒక ట్రస్ట్, ఆ ఒక భరవస మనకు కలుగుతుందో, అప్పుడు ఖచ్చితంగా ఈ భయము, వణుకు, ఈ చింత, వ్యాకులత అంత దూరం అయిపోయి మనము కూడా ఆ భక్తుల వలె ప్రభువునందు ఆనందించగలమండి. సో ప్రభువునందు సంతోషించగలము. అవును, సో అందుకే దేని వాక్యం రాయబడింది, మీరు ఆత్మను అనుసరించి నడుచుకోండి. సో ఆత్మను ఎప్పుడైతే అనుసరించి మనం నడుచుకుంటామంటే దేవుని వైపు మనం చూడగలుగుతామో, అప్పుడు ఆత్మను అనుసరించి నడుచుకోగలమండి. అప్పుడు మనలో మన మాట తీరు మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది. ఖచ్చితంగా అప్పుడు లోకస్తుల వల్ల కాకుండా ఒక విభిన్నమైన వ్యక్తులుగా మనం కనిపిస్తాం. సో లోకంలో ఉన్నవారు అప్పుడు మనల్లో అది గమనిస్తారండి. అది చూసి వారు కూడా ప్రభు వైపుకు ఆకర్షింపబడతారు. అయ్యో, మనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయితే మనకన్నా ఇబ్బందులు వారికి ఉన్నప్పుడు కూడా వారి ముఖంలో ఎంత సంతోషం ఉంది కదా, ఎంత ఆనందం ఉంది కదా. సో మనం ఇది ఎందుకు లేదు? సో ఆ విషయము ఆ అన్ని జనులను ఆకర్షిస్తుందండి. ఈ విధంగా ఎంతో మంది రక్షింపబడతారు. సో చూడండి, పౌలు శీలలు ఆ పరిస్థితుల్లో ప్రభువునందు ఆనందించారు కాబట్టి, వాళ్ళు స్తుతించారు కాబట్టి, ఆ రోజు ఏం జరిగింది? చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. సో వాళ్ళకున్న ఆ సంఖ్యలు తగ్గిపోయాయి. అప్పుడు అక్కడున్న జైలర్ అన్యుడు, ఆయన రక్షింపబడ్డాడు. ఆయన అంటాడు,
సో నేను రక్షింపబడడానికి ఏమి చేయాలా నాకు చెప్పండి అని అన్నప్పుడు చూడండి, అప్పుడు వాళ్ళు అంటారు, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి మీరు మీ కుటుంబస్తులు రక్షింపబడతారు. అదే రోజు తన కుటుంబం సహితంగా ఆయన రక్షింపబడి బాప్తిసం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అవునండి. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించగలుగుతామో, సో ఖచ్చితంగా మన జీవితం దేవుని గొప్ప కార్యాలు చూస్తాం, విడుదల మనము చూస్తాము. సో ఇక్కడ భక్తుడు అంటాడు హబక్కుకు ఏమంటే, ప్రభువునందు ఆనందిస్తాను, నా ప్రభువు నా ప్రభువే నాకు బలము అంటాడు. చూడండి, నెహెమ్యా కూడా అంటాడు, సో మీరు సో ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు మీరు ఆనందించుటే మీకు బలం అని నెహెమ్యా 8వ అధ్యాయంలో అక్కడ రాయబడిందండి. సో ఎవరైనా చూడండి, సో అప్పుడు కాలమైనా ఎప్పుడు కాలమైనా ఎప్పుడు కాలమైనా భక్తులు, సో మనం గమనించినట్లయితే ఎంతోమంది మిషనరీలు కూడా మన కాలంలో మనం చూసినట్లయితే ఎంతోమంది మిషనరీలు తమ సొంత దేశాన్ని వదిలిపెట్టి మన దేశానికి వచ్చి వాళ్ళు సేవ చేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, బాధలు ఎదుర్కొన్నారు, సమస్యలు ఎదుర్కొన్నారు. ఉదాహరణకు విలియం కేరీని మనం గమనించినట్లయితే ఆయన ఎన్నో భాషల్లో, సుమారుగా 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు కదండి. ఒకసారి ఆయన రచించిన లేఖనాలు అగ్ని ప్రమాదంలో కాలిపోయినాయి. సో ఆయన వారు విసుగు చెందలేదండి, సో వేసారలేదు, సో కృంగిపోలేదు. మరలా వారు సేవకు పూనుకున్నారు, ఆ కార్యాన్ని సో కంప్లీట్ చేస్తారు. తర్వాత ఆయన జీవితం గమనించినట్లయితే ఆయన కొడుకు చనిపోతాడు. సో సేవలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి ఎవరు రారు, అప్పుడు ఆయనే గుంత త్రవ్వి కొడుకుని పాతి పెడతాడు. సో ఆయన వారు ఆగలేదండి. తర్వాత చూస్తాం మన జీవితంలో ఆయన భార్య కూడా పిచ్చిదైపోతుంది ఆ పరిస్థితులు బట్టి. అయినా కూడా ఆయన వెనుకంజ వేయకుండా సో వారు సేవ చేయగలిగినారంటే, అన్ని భాషల బైబిల్ని ఆయన తర్జుమా చేయగలిగినారంటే సో కారణం ఏమిటి? సో కారణం ఏంటంటే, సో ప్రభువులో ఉన్న ఆనందము సో ఎటువంటి పరిస్థితులు కూడా మనల్ని దూసుకొని వెళ్ళినట్లుగా చేస్తుందండి, ముందుకు వెళ్ళినట్టుగా చేస్తుంది. అవును, వారు ప్రభువునందు ఆనందించి, అంటే పరిస్థితులు చూడలేదు, పరిస్థితులు చూస్తే ఎవరైనా కృంగిపోతారు. అయితే దేవుని వైపు చూశారు కాబట్టి సో వారు ఆ బలము పొందుకుని హబక్కుకు చెప్పిన విధంగా యెహోవా ఆనందిస్తారు, ఎందుకంటే ఆయన బలం అంటాడు కాబట్టి ఆ బలము ఆ శక్తి అప్పుడు వాళ్ళు పొందుకుని వాళ్ళు ముందుకు కొనసాగలిగినారు సేవలో. ఆ సేవను తుది ముట్టించగలిగారండి. సో చివరిదిగా ఒక మాట మీతో పంచుకొని ఆశిస్తాను. బైబిల్లో కూడా ఏమి రాయబడిందంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనము చదివినట్లయితే 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవునికి స్తోత్రం. చూడండి, మనకు మంచి మాదిరి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఇక్కడ వాక్యం రాయబడింది, మనం విసుగు చెందకుండా ఉండాలంటే, సో మనం అలసట చెందకుండా, అలసట పడక మనం ముందుకు కొనసాగాలంటే మనం ఎవరి వైపు చూడాలంట? సో ప్రభు వైపు చూడండి. ఏమంటే ఆయన కూడా ఎంతో వ్యతిరేకతను సో ఎదిరించినాడు, తిరస్కారము ఎదిరించినాడు. అయితే అవన్నీ కూడా ఆయన సో ఓర్చుకుని ఆయన జయించినాడు కదా. సో అదేవిధంగా మీరు ప్రభు వైపు చూసినప్పుడు ఆ ఓర్పు మీలో కూడా కలుగుతుంది, ఆ బలము మీరు కూడా పొందుకుంటారన్న మాట ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ పై వచనము ఒకసారి 2వ వచనం చదివినట్లయితే, 2వ వచనము సో 2వ భాగంలో 2వ వచనం చదువుతాను చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సో దేవునికి స్తోత్రం. అవునండి, ఎప్పుడైతే మనము ప్రభువుని తలంచుస్తామో, ఆయన ఆలోచిస్తామో, ఆయన ఏ విధంగా ఎదుర్కొన్నాడు శ్రమల్ని, తండ్రి చిత్తానికి తన్ను అప్పగించుకొని, ఆయన అంటాడు కదా గెత్సేమనే తోటలో, ఆయన కూడా శారీరకమైన ఆలోచన కలిగింది. ఆ బాధ పరిస్థితిని చూసినప్పుడు ఆయనకి అంటాడు, తండ్రిని చిత్తం అయితే ఈ గిన్నెను నా ఇద్దరు నుండి తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరని తండ్రికి తను అప్పగించుకున్నాడు. ఏ విధంగా అప్పగించుకున్నాడంట? సో ఇక్కడ చూస్తాం, సంతోషంగానే తన ఎదుట ఉంచబడిన ఆ సంతోషం వైపు ఆయన చూశాడు కాబట్టి ప్రభు చిత్తము ఆయన, తండ్రి చిత్తము ఆయన నెరవేర్చగలిగినాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో, ఆయన సంతోషమే నా సంతోషము అని ఎప్పుడైతే మనము తలంచి జీవిస్తామో,
అవును. సో, నా ప్రభువే అవమానాలు, నిందలు ఎదుర్కొన్నప్పుడు నాకు కూడా ఈ అవమానాలు, ఈ నిందలు ఇదెంత? అప్పుడు మనకి అది మనకు తేలికగా ఉంటుందండి. అది మనకి భారంగా ఉండదు. ఎవరైనా మనల్ని అన్నప్పుడు, నిందించినప్పుడు, మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, మనము క్షమించడం అనేది చాలా సులువైపోతుంది. వారిని పలకరించడం చాలా సులువైపోతుంది. ఎందుకంటే, నా ప్రభువు వైపు చూస్తాం కాబట్టి. ఆయనే భరించినప్పుడు, ఆయన ఓర్చుకున్నప్పుడు నేనెందుకు ఓర్చుకోకూడదు అని ఒక ఆలోచన తలపోస్తుంది. ఆయన పడిన శ్రమలు ఎదుట నా శ్రమ పోల్చినప్పుడు అది ఏమి కూడా కాదు కదా! సో, ఆయన పరిశుద్ధుడే, నీతిమంతుడు. ఏ పాపము లేని ఆయన అంతగా ఆయన సహించినప్పుడు ఎన్నో నేను తప్పిపోతున్న నేను కూడా సో, ఎందుకు సహించకూడదు? సో, ఇది ఏ పాటిది అని ఒక ఆలోచన ఖచ్చితంగా కలుగుతుందండి. అవును. భక్తులందరూ కూడా పౌలు కానీ, హబక్కూకు కానీ, సో, మన తరంలో ఉన్న దేవుని సేవకులు గాని, ఇప్పుడు కూడా ఉన్న దేవుని సేవకులు గాని, ఎవరే గాని సో, దేవుని కొరకు మనకు మాదిరిగా నిలబడినారంటే కారణం ఒకటే. వారు పరిస్థితి వైపు చూడలేదు. తమను బలపరచు దేవుని వైపు వారు చూసారు కాబట్టి ఆ బలం పొందుకున్నారు. ఈనాడు మనము కూడా ఈ పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్లయితే ఆత్మీయ జీవితంలో ఈ మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించగలమండి. ప్రభు కొరకు ఎల్లప్పుడూ కూడా స సంతోషంగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగగలము. సాక్షులుగా మనం కూడా ఇతరులకు మాదిరిగా మనం కూడా నిలబడగలము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్.